హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్, చిగురు. సో మొన్న 5 డేస్ నుంచి తేగానే ఇట్లనే పెట్టాను. సో చూడండి ఎంత మంచి డ్రై అయింది. సో ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఇవి ఇవి ఉంటాయి కదా, ఈ కాడలు అనేటివి తీసేస్తే మనము ఇంకా దాన్ని క్రష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా పచ్చిది పెట్టద్దు, ఇలా తీసేసేయాలన్నీ. పచ్చిది పెడితే అది మొత్తం ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ముందే చాలా కాస్ట్లీ కదా. సో ఇట్లా డ్రై చేసుకొని మొత్తం ఇవన్నీ తీసేస్తే మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇట్లా తీసేసుకోవాలి. సో ఇంకా క్రష్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఒక రోజు బయట పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా పెడితే ఇంకా మంచి పౌడర్ లెక్క అవుతుంది. సో మనం మంచి బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి సేవ్ చేసుకోవచ్చు. ఇది కూడా అయిపోయింది, కాకపోతే ఇంకా మనకి పౌడర్ అవుతుంది అనమాట. ఇంకా ఒక రోజు డ్రై చేస్తే మంచిగా యూజ్ వస్తుంది. ఇంకా ఎక్కువ తెచ్చుకొని కూడా మనము డ్రై చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే హోల్ సమ్మర్కి ఇప్పుడు 4 months అయిపోయాక కూడా మనకి అన్ సీజన్లో కూడా మనం స్టోర్ చేసుకుంటే వేసుకోవచ్చు. పప్పులకి, దాంట్లోకి మటను, చికెను, ప్రాన్స్. చూసారా అవుతుంది. ఇంకా ఒక్క 1-2 days పెడతామంటే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పౌడర్ లెక్క ఇంకా సన్నగా అయిపోతుంది మొత్తం. సో ఇవి తీసేసేయాలి. ఇవి తీసేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, తెచ్చుకునే వాళ్ళు ఉంటే తెచ్చుకొని ఇలా చేసుకోండి. అన్ సీజన్లో కూడా మనము చేసుకోవచ్చు. చిగురు లేదని మనం అది కావద్దు. చిగురు చాలా ఇష్టం చాలామందికి. సో అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.